దాదాపు ప్రతి భారతీయుడి గుండెల్లో స్వాతంత్ర కాంక్ష నిండుకున్న సమయమది. బ్రిటిషర్ల పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసేందుకు వెనకాడని రోజులవి. 1942లో బాంబే నగరం స్వాతంత్ర నినాదాలు, లాఠీచార్జ్లు, అరెస్టులతో అల్లకల్లోలమైంది. ఓవైపు బ్రిటిషర్ల అరాచక పాలన, మరోవైపు విద్యార్థి సంఘాల నిరసనలతో బాంబే ఒక యుద్ధ భూమిని తలపించింది. వీటన్నిటి మధ్య ఆగస్టు 7, 8 తేదీల్లో బాంబేలో ఏఐసిసి సెషన్ జరిగింది. ఈ సమావేశాలు ఎన్నో విధాలుగా దేశంలో ఒక చారిత్రక ఘట్టంగా మిగిలిపోయాయి. ఈ వేదిక మీదే మహాత్మా గాంధీ డూ ఆర్ డై నినాదాన్నిచ్చారు. ఇక్కడే క్విట్ ఇండియా ఉద్యమానికి పునాది పడింది. అనంతర కాలంలో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పి భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఇదే క్విట్ ఇండియా నేపథ్యంలో మరో గొప్ప పోరాటం ఊపిరి పోసుకుంది. ఒక 23 ఏళ్ల మహిళ తన టీంతో కలిసి ప్రజలను ఐకమత్యంతో ముందుకు నడిపించి బ్రిటిషర్లతో పోరాడింది. దొరికిపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆమెకు తెలిసినా ఒక్క క్షణం కూడా వెనుకడుగు వేయలేదు. దేశం కోసం ఏదైనా చేయాలన్న సంకల్పం ఆమెను ముందుకు నడిపించింది. ఆ మహిళ పేరు ఉషా మెహతా. ఇండిపెండెన్స్ కోసం ఆమె ఎంచుకున్న సాధనం కాంగ్రెస్ రేడియో. స్వాతంత్ర ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన ఈ కాంగ్రెస్ రేడియో గురించి, ఉషా మెహతా టీం ధైర్య సాహసాల గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో నేను చెబుతాను. గూస్ బంప్స్ తెప్పించే ఈ కాంగ్రెస్ రేడియో ఇన్స్పైరింగ్ జర్నీని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే 1942 ఆగస్టులో జరిగిన ఏఐసిసి సమావేశాల్లో గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదలైన వారి ప్రసంగాలను ప్రత్యక్షంగా విని వేలాది మంది స్ఫూర్తి పొందారు. స్వాతంత్ర్యం కోసం ఏదైనా చెయ్యాలని సంకల్పించారు. వారిలో ఒకరు ఉషా మెహతా. 1920 మార్చి 25న జన్మించిన ఉషా మెహతా వయస్సు అప్పటికి కేవలం 23 ఏళ్లు. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఆమెలో చిన్నప్పటి నుంచే ఉంది. 8 ఏళ్ల వయస్సులో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఆమె పాల్గొన్నారు. దండి సత్యాగ్రహం వేళ 10 ఏళ్ల వయసులో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పత్రాలను, బులెటిన్లను ఉషా మెహతా, ఆమె స్నేహితులు పంచారు. క్విట్ ఇండియా నేపథ్యంలో చర్చలు, నిరసనలకు మించి ఏదైనా చేయాలన్న ఆమె ఆలోచనలతో పుట్టుకొచ్చిందే కాంగ్రెస్ రేడియో. మహాత్మా గాంధీ ఇచ్చిన డూ ఆర్ డై నినాదంతో బ్రిటిషర్లపై ప్రజల్లో అసహనం కట్టలు తెంచుకుంది. గాంధీ పిలుపును ప్రత్యక్షంగా విన్న ఉషా మెహతా ఏదైనా కొత్తగా, ఎక్కువ ఇంపాక్ట్ ఉండే విధంగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయంపై తన స్నేహితులతో చర్చించారు. అప్పుడే ఆమెకు ఈ కాంగ్రెస్ రేడియో ఆలోచన వచ్చింది. మరోవైపు క్విట్ ఇండియా మూవ్మెంట్ ని అణిచివేసేందుకు బ్రిటిషర్లు రంగంలోకి దిగారు. ఆగస్టు 9న గాంధీతో పాటు ఎందరో ఉద్యమకారులు అరెస్ట్ అయ్యారు. ఈ పరిణామాల మధ్య ఉషా మెహతా తన స్నేహితులతో కలిసి ఒక ఇంట్లో సమావేశమయ్యారు. 23 ఏళ్ల మెహతాకు ప్రపంచ చరిత్ర, విప్లవంపై బలమైన పట్టుంది. వాటి స్ఫూర్తితో ఒక రేడియో స్టేషన్ ని ఏర్పాటు చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్ కి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, స్వాతంత్ర సమరయోధుల ధైర్య సాహసాలను దేశానికి చెబుతామని అన్నారు. ఈ ఆలోచన చాలా గొప్పది. ఇప్పుడంటే ఇన్ఫర్మేషన్ కోసం ఎన్నో సాధనాలున్నాయి. కానీ ఆ కాలంలో అందుబాటులో ఉన్న అతి తక్కువ ఆప్షన్స్ లో రేడియో ఒకటి. భారతీయులకు రేడియో ఒక ప్రియమైన నేస్తంగా మారింది. అందుకే రేడియోని ఆయుధంగా మార్చుకోవాలని ఉషా మెహతా భావించారు. ఉషా మెహతా చెప్పిన ఐడియా ఆమె స్నేహితులకు నచ్చింది. అందరూ చాలా థ్రిల్ అయ్యారు. ఆలోచన అయితే వచ్చింది, కానీ దాన్ని ఎలా అమలు చేయాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడున్న వారందరూ విద్యార్థులు. అప్పటి వరకు తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీపై ఆధారపడ్డం తప్ప సొంతంగా సంపాదించింది లేదు. కానీ సంకల్పం బలంగా ఉంటే అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని వారందరూ భావించారు. అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ కోసం వెంటనే పనులు మొదలుపెట్టారు. టీంలో ఒకరైన బాబుభాయ్ ఖక్కర్ రేడియో స్టేషన్ కి కావలసిన పరికరాలను సమకూర్చే పనిలో పడ్డారు. రేడియో స్టేషన్ ఏర్పాటుకు సరైన టెక్నీషియన్ కోసం వెతుకుతున్న సమయంలో నారిమన్ అదర్బాద్ ప్రింటర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన దగ్గర ట్రాన్స్మిటర్ లైసెన్స్ ఉండేది. 1939లో అది క్యాన్సిల్ అయినప్పటికీ ట్రాన్స్మిటర్ పరికరాల్లో కొన్నిటిని తన దగ్గరే ఉంచుకున్నారు. వాటితో తన ఇంట్లోనే రేడియో స్టేషన్ కోసం పనులు మొదలు పెట్టారు. అనేక విప్లయత్నాల అనంతరం ఆగస్టు చివరి నాటికి రేడియో స్టేషన్ యాక్టివ్ అయింది. కానీ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా రేడియో స్టేషన్ ని నడపడం అంత సులభం కాదు. పెద్ద పెద్ద ఉద్యమకారులే అరెస్ట్ అయి జైల్లో సమయం గడుపుతున్న రోజులవి. తమకు వ్యతిరేకంగా పోరాడుతూ దొరికిపోయిన వారికి బ్రిటిషర్లు నరకం చూపిస్తున్న సమయం అది. దేశం కోసం పోరాడటం జీవితానికి ఒక అర్థం తెస్తుందని భారతీయులు భావించారు. కానీ బ్రిటిషర్లకు అదొక క్రిమినల్ అఫెన్స్. పైగా ఒకటే చోట ఎక్కువ రోజులు రేడియో స్టేషన్ ని నడిపితే దొరికిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు స్థావరాలు మార్చాల్సి ఉంటుంది. ఒక డేంజరస్ పాత్ వైపు అడుగులు వేస్తున్నామని ఉషా మెహతా, ఆమె బృందానికి తెలుసు. కానీ దేశం కోసం ఆ రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడ్డారు.
ఆగస్టు 26న బాంబేలోని ఓ భవనంలో టాప్ ఫ్లోర్ ని అద్దెకు తీసుకుని రేడియో స్టేషన్ ని సెటప్ చేశారు. 1942 ఆగస్టు 27న 41.78 మీటర్స్ వేవ్ లెంత్ వద్ద బ్రాడ్కాస్టింగ్ మొదలైంది. అనంతర కాలంలో ఇది 42.34 వేవ్ లెంత్ కి మారింది. దిస్ ఈస్ ద కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఫ్రమ్ 42.34 మీటర్స్ ఫ్రమ్ సమ్వేర్ ఇన్ ఇండియా అని అండర్ గ్రౌండ్ కాంగ్రెస్ రేడియోతో భారతీయులకు ఉషా మెహతా చేరువయ్యారు. బాంబే కాంగ్రెస్ బులెటిన్లో ఈ కాంగ్రెస్ రేడియో గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో దీనికి ప్రజల్లో ఆదరణ పెరిగింది. తొలినాళ్లలో రాత్రి 8:45 15-20 నిమిషాల పాటు ప్రోగ్రాం ఎయిర్ అయ్యేది. ఆ తర్వాత రోజుకి 2 సార్లు ప్రోగ్రామ్స్ నిర్వహించారు. అవి సారే జహాసే అచ్చాతో మొదలై వందే మాతరంతో ముగిసేవి. కానీ ఈ రేడియో స్టేషన్ ని సీక్రెట్ గా పెట్టడం పెద్ద టాస్క్ గా మారింది. అందుకే ఎక్విప్మెంట్ ని ఎప్పటికప్పుడు కొత్త ప్రదేశాలకు షిఫ్ట్ చేయాల్సి వచ్చేది. కొత్త ప్లేస్ ని వెతకడం, చాలని డబ్బులతో రెంట్లు కట్టి రేడియో స్టేషన్ ని సెటప్ చేయడం, క్విట్ ఇండియా ఉద్యమం మీద ప్రజలకు సమాచారం ఇవ్వడం, ఇలా కాంగ్రెస్ రేడియో కార్యకలాపాలు కొన్ని రోజుల పాటు సాగాయి. కానీ ఇదంతా నేను చెబుతున్నంత సులభంగా అయితే జరగలేదు. పోలీసులు వారి డిటెక్టివ్ వ్యాన్ల కంట పడకుండా ఎక్విప్మెంట్ షిఫ్ట్ చేయడం ఊహకందని కష్టం. కొన్నిటిని టిఫిన్ బాక్సుల్లో, ఇంకొన్నిటిని టోపీల్లో పెట్టుకుని ఉషా మెహతా టీం తరలించేది. ఈ క్రమంలో పొరపాటు జరిగితే గుండె ఆగిపోయేంత పని అయ్యేది. ఈ సమయంలోనే ఈ కథలోకి ఉషా మెహతా బృందం చేపట్టిన కాంగ్రెస్ రేడియో ఉద్యమంలోకి ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశించారు. ఆయన పేరు రామ్ మనోహర్ లోహియా. ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ యాక్టివిస్ట్ గా గుర్తింపు పొందిన ఆయనకు కాంగ్రెస్ రేడియో పోరాటం చాలా బాగా నచ్చింది. చాలా ప్రయత్నాలు చేసి చివరికి ఉషా మెహతా టీం ని ట్రాక్ చేయగలిగారు. అప్పటి నుంచి కాంగ్రెస్ రేడియోకు ఆర్థిక సాయంతో పాటు అన్ని విధాలుగా ఆయన మద్దతిచ్చారు. లోహియా మనుషులు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా న్యూస్ ని, ప్రముఖ ఉద్యమకారుల ప్రసంగాలను సేకరించి మెహతా టీం కి ఇచ్చేవారు. వారు కాంగ్రెస్ రేడియోలో చదివేవారు. అంతేకాదు రామ్ మనోహర్ లోహియా స్వయంగా స్పీచ్లు రాసిచ్చేవారు. వాటిని ఉషా మెహతా కాంగ్రెస్ రేడియోలో చదివి ప్రజల్లో స్ఫూర్తి నింపేవారు. మరోవైపు ఈ కాంగ్రెస్ రేడియో పనిని మరింత సులభతరం చేసేందుకు విఠల్ భాయ్ అనే వ్యక్తిని బాబుభాయ్ టీంలోకి తీసుకొచ్చారు. లైవ్ లో చదవడం కాకుండా ప్రోగ్రాంలను ముందే రికార్డ్ చేసి ప్లే చేసే విధంగా విఠల్ భాయ్ ఏర్పాట్లు చేశారు. రికార్డింగ్ సెక్షన్, బ్రాడ్కాస్టింగ్ సెక్షన్లు 2గా విడిపోయాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ రేడియో మరింత ఎఫెక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టింది. అంతేకాదు బ్రాడ్కాస్టింగ్ లానే రికార్డింగ్ ప్లేసెస్ ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండేవారు. కాంగ్రెస్ రేడియో పనిచేసినంత కాలం ప్రజల్లో దేశభక్తిని నింపేందుకు కృషి చేసింది. క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిషర్ల అరాచక పాలన, ప్రజల ఐకమత్యం గురించి ఎన్నో కథలను రేడియో ద్వారా ప్రజలకు తెలియజేసింది ఉషా మెహతా టీం. గాంధీని అనుసరించాలని, గాంధీ ఏం చెబితే అది చేయడం మన బాధ్యతన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. హింసాత్మకంగా మారిన ఉద్యమాన్ని అహింసా మార్గంలో నడిపించేందుకు కృషి చేసింది. మనుషులపై బాంబులు, రాళ్లు విసరడం మన ప్రిన్సిపల్ కాదని తేల్చి చెబుతూ నేరాలే లేని కొత్త ప్రపంచానికి నాంది పలకాలని పిలుపునిచ్చింది. అదే సమయంలో బ్రిటిష్ పాలనపై ప్రశ్నల తుపాకీని ఎక్కుపెట్టింది. బ్రిటిషర్లు ప్రజలను ఎందుకు అణచివేస్తున్నారు? దేశం ఎందుకు పేదరికంతో అలమటిస్తోంది? ప్రజలు తిండి తినడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? అంటూ బ్రిటిషర్లతో సంబంధాలను తెంచుకోవాలని ఉషా మెహతా ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాపారులు బ్రిటిషర్లతో బిజినెస్ చేయవద్దని, విదేశీ ఉత్పత్తులున్న ఫ్యాక్టరీల ముందు శాంతియుత నిరసనలు చేపట్టాలని, గ్రామాలను సెల్ఫ్ సపోర్టింగ్ చేయాలని, ప్రజలు నగరాలను వీడి గ్రామాలకు వెళ్లాలని సూచనలిచ్చింది కాంగ్రెస్ రేడియో. ఈ ఉద్యమంలో హిందూ, ముస్లింలు వేరువేరు కారని, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఒకటేనని ప్రజలను మోటివేట్ చేయడంలో కాంగ్రెస్ రేడియో తన వంతు కృషి చేసింది. ఈద్ వేళ ముస్లింలకు శుభాకాంక్షలు చెబుతూ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాలింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఇన్ ఇండియా అంటూ ఉషా మెహతా చేసే ప్రసంగాల కోసం ప్రజలు ఎదురుచూడ్డం మొదలుపెట్టారు. తమ దగ్గర రేడియో లేని వారు కాంగ్రెస్ రేడియో ప్రోగ్రామ్స్ వచ్చే సమయానికి ఇరుగు పొరుగిళ్లలో చేరేవారు. క్విట్ ఇండియా ఉద్యమం గురించి ఎన్నో కీలక విషయాలు తెలుసుకునేవారు. ఫ్రెండ్స్, క్విట్ ఇండియా మూవ్మెంట్ మీద ఇప్పటికే మన ఛానల్లో ఒక వీడియో చేశాను. అందులో అన్ని వివరాలను కవర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూడండి. ఇప్పటి వరకు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. కాంగ్రెస్ రేడియోకు ఆదరణ పెరగడం బ్రిటిషర్లకు తలనొప్పిగా మారింది. దాన్ని అడ్డుకోవాలని, కాంగ్రెస్ రేడియో వెనక ఉన్న వారిని పట్టుకోవాలని బాంబే పోలీసులకు ఆదేశాలందాయి. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ రేడియో గురించి బాంబే కాంగ్రెస్ బులెటిన్ సెప్టెంబర్ 3న ప్రకటించినప్పుడే బ్రిటిష్ పోలీసులు అలర్ట్ అయ్యారు. రేడియో స్టేషన్ ఎక్కడుందో కనిపెట్టి దాన్ని అంతం చేసే బాధ్యతలను వైర్లెస్ సిస్టమ్ మీద పట్టున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫెర్గ్యూసన్ కి అప్పగించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ రేడియో దాని వెనక ఉన్న వారిని పట్టుకోవడమే జీవిత లక్ష్యంగా పనిచేశారు ఫెర్గ్యూసన్. ఉషా మెహతా బ్రాడ్కాస్ట్లను సొంతంగా విని ఏదైనా క్లూ దొరుకుతుందా అని వెతికేవారు. ట్రాన్స్మిటర్ ఉన్న లొకేషన్ ని తెలుసుకునేందుకు చాలా సార్లు ప్రయత్నించారు. రేడియో స్టేషన్ మాటిమాటికి లొకేషన్ మారుతోందని ఆయన తెలుసుకున్నారు.
సిఐడి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ గణేష్ కేశవ్ కోగ్జే ఫెర్గ్యూసన్ ఇన్వెస్టిగేషన్ లో చేరారు. వీరిద్దరూ రాత్రింపగళ్లు పనిచేశారు. 1942 అక్టోబర్ మధ్యలో వీరికి మేజర్ బ్రేక్ త్రూ లభించింది. చౌపట్టి, సిపి ట్యాంక్ ప్రాంతాల మధ్యలో రేడియో స్టేషన్ ఉన్నట్టు ఫెర్గ్యూసన్ గుర్తించారు. ఆ ప్రాంతాల మధ్య ఉన్న రేడియో యాక్సెసరీస్ దుకాణాలపై కోగ్జే ఫోకస్ పెంచారు. కానీ ఆయనకు ఎలాంటి సమాచారము దొరకలేదు. చివరికి ఆయన ఇన్వెస్టిగేషన్ జగన్నాథ్ ఠాకూర్ అనే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లింది. ఈ జగన్నాథ్ ఒక రేడియో మెకానిక్. ఉషా మెహతా టీం కి పలుసార్లు సాయం చేశాడు. నవంబర్ 11న కోగ్జే జగన్నాథ్ ని సిఐడి ఆఫీస్ కు తీసుకువెళ్లి విచారించారు. ఆ తర్వాత కాంగ్రెస్ రేడియో కుప్పకూలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 1942 ఆగస్టు 27న మొదలైన కాంగ్రెస్ రేడియో ఉషా మెహతా టీం రన్నింగ్ రేస్ కి నవంబర్ 12తో ముగింపు పడింది. జగన్నాథ్ ఇచ్చిన సమాచారంతో నవంబర్ 12న ప్రింటర్ బాబుబాయ్లను కోగ్జే అరెస్ట్ చేశారు. 1942 నవంబర్ 12వ తేదీని ఉషా మెహతా తన జీవితాంతం గుర్తుపెట్టుకున్నారు. వాస్తవానికి పోలీసులు కాంగ్రెస్ రేడియో కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు ఉషా మెహతా టీం కి అప్పటికే తెలుసు. నగరంలో రేడియో డీలర్స్ ని అరెస్ట్ చేయడం, వారి ద్వారా బాబుబాయ్, మిఠల్ భాయ్ పేర్లు బయటపడడం కూడా వారికి తెలుసు. ఒకవేళ దొరికితే ఏం చెయ్యాలి అన్న విషయాన్ని నవంబర్ 12 మధ్యాహ్నం బాబుబాయ్ ఆఫీసులో కూర్చుని టీం మాట్లాడుకుంది. అదే సమయంలో పోలీసులు రైడ్ చేశారు. ఉషా మెహతా తప్పించుకున్నారు, కానీ బాబుబాయ్ అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని డాక్టర్ లోహియాకు ఉషా మెహతా తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ రేడియో ఆగకూడదని ఆయన అన్నారు. మరోవైపు ప్రింటర్ బాబుబాయ్ ని పోలీసులు విచారించారు. ప్రింటర్ ఇచ్చిన సమాచారంతో కోగ్జే బృందం ట్రాన్స్మిటర్ పెట్టిన గిర్గాం బ్యాక్ రోడ్ లోని పరేక్వాడి భవనం వద్దకు వెళ్లింది. ఆ భవనంలోని 5వ అంతస్తులో ట్రాన్స్మిటర్ ఉంది. అప్పటికి సమయం రాత్రి 9:05. కాంగ్రెస్ రేడియో ప్రోగ్రాం ముగింపు దశకు చేరుకుంది. ఉషా మెహతాతో పాటు టీంలోని చంద్రకాంత్ వందే మాతరం గేయాన్ని ప్లే చేశారు. ఇంతలో కోగ్జే బృందం రూమ్ లోకి దూసుకొచ్చింది. ఉషా మెహతా చంద్రకాంత్లను అరెస్ట్ చేసింది. ఆ రూమ్ ని సీజ్ చేసింది. అందులో అనేక రికార్డింగ్లు, రేడియో స్టేషన్ ఎక్విప్మెంట్ సహా మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. వాస్తవానికి ఆ రోజు రాత్రి ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేయకూడదని భావించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోగ్రాం ఆగకూడదని, అవసరమైతే ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేషన్ను అక్కడి నుంచి తరలించాలని టీం భావించింది. అంటే నవంబర్ 12న అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని ఉషా మెహతాకి ముందే తెలుసు. అయినా ఆమె వెనకడుగు వేయకుండా ప్రోగ్రామ్ ని పూర్తి చేశారు. చివరికి వందే మాత్రం ప్లే అవుతున్న సమయంలో పోలీసులు రూమ్ లోకి వచ్చారు. పాటను ఆపాలని డిమాండ్ చేశారు. ఇది మా జాతీయ గీతం, దీన్ని నేను ఆపను, మీరు కూడా రెస్పెక్ట్ ఇచ్చి సరిగ్గా నిలబడండి అని పోలీసులతో అన్నారు. ది ఆఫ్టర్ మ్యాథ్. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించిన ఉషా మెహతా, బాబుభాయ్, మిఠల్ భాయ్, ప్రింటర్, చంద్రకాంత్లను పోలీసులు అరెస్టు చేశారు. ఉషా మెహతాని సిఐడి 6 నెలల పాటు విచారించింది. బ్రిటిషర్లకు మద్దతిస్తే విదేశాల్లో చదివిస్తామని అధికారులిచ్చిన ఆఫర్ ని ఉషా మెహతా తిరస్కరించారు. చివరికి కాంగ్రెస్ రేడియో వల్ల ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. పుణేలోని ఎరవాడ జైల్లో ఆమె 4 ఏళ్లు గడిపారు. కానీ జైలు జీవితంలో ఉషా మెహతా ఆరోగ్యం క్షీణించింది. మాటిమాటికి ఆసుపత్రికి వెళ్ళొస్తూ ఉండేవారు. 1946 మార్చిలో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. బాంబే నుంచి విడుదలైన తొలి పొలిటికల్ ప్రిజనర్ ఉషా మెహతా. ఆ తర్వాత కూడా ఆమెను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. భారత్కు ఇండిపెండెన్స్ వచ్చిన రోజును కూడా ఆమె మంచానికే పరిమితమయ్యారు. కానీ కొన్నేళ్లకు ఆమె ఆరోగ్యం కుదుటపడింది. అనంతర కాలంలో గొప్ప గాంధేయవాదిగా ఎదిగిన ఉషా మెహతా సమాజాభివృద్ధిలో పాల్గొన్నారు. గాంధీ విశ్వాసాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎన్నో పుస్తకాలు రచించారు. ఉషా మెహతా చేసిన గొప్ప పనులను గుర్తించిన భారత ప్రభుత్వం 1998లో ఆమెను పద్మవిభూషణ్తో సత్కరించింది. కానీ స్వాతంత్ర్యం అనంతరం సమాజంలో నేరాలు, చీకటి కార్యకలాపాలు విని ఆమె నిత్యం బాధపడేవారు. గాంధీ కలలు కన్న భారతం ఇది కాదు, దీనికోసం మనం యుద్ధం చేసి స్వాతంత్రాన్ని పొందలేదు అని అనేవారు. చివరికి 80 ఏళ్ల వయస్సులో అనారోగ్య సమస్యలతో ఉషా మెహతా కన్నుమూశారు. భౌతికంగా వీరు భూమి మీద లేకపోయినా స్వాతంత్ర ఉద్యమంలో వీరు చేసిన పోరాటం ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఉషా మెహతా కాంగ్రెస్ రేడియో ఇన్స్పైరింగ్ జర్నీ మీద రూపొందించిన ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.